Yes, good evening, everyone. So yesterday we started about pagination concept. Generally, if we want to display records, all the records can be displayed in single page. For example, CD REST API 19th February CD pagination project py manage.py run server. Copy this, go to the browser, paste it API. So here internal ga there are 120 records are there. Every page ki 10 records will be displayed. 12 pages data is displayed. Because in the settings I have to provide a global pagination. Page ki 10, 12 pages. ఇవ్వండి ఇందులో in the settings లో REST enters framework default pagination class. These are we provided page size 10. ఇక్కడ how many page sizes I provided, those many records will be displayed page by page. బాగానే ఉంది. Rest. Now, how to do the local pagination? Local pagination. So whenever I can do local settings, local pagination, then global will be overridden. Global pagination is not applicable. Go to the views.py. Go to the views.py. Views. Yeah, ఇది. This is our class, employee list query set ఇది కదా. Yes, before this class, define one more class అండి. అది మన ఓన్ క్లాస్, దట్ ఈస్ అవర్ విష్. ఏదైనా మీ ఇష్టం నేమ్. మై క్లాస్ నేమ్ ఈస్ మై పాజినేషన్. ఇంటర్నల్ గా వాట్ ఇస్ ద పేరెంట్ క్లాస్? ఏంటి పేరెంట్ క్లాస్? ఎస్డే పాజినేషన్ లో 3 క్లాసులు ఉంటాయని చెప్పాం కదా. వాట్ అబౌట్ దోస్ క్లాసెస్? పేజ్ నెంబర్, పేజ్ సెకండ్ది లిమిట్ ఆఫ్, థర్డ్ కర్సర్. దీన్ని ఇంపోర్ట్ చేయండి. ఎస్, ఇది ఎక్కడుంది? ఫ్రమ్ REST underscore framework dot, what is the module name? Pagination. What is the class name? Page number. Yes, దాన్ని హ్యావ్ టు ఇంపోర్ట్. ఇన్హెరిటెన్స్ కోలన్ అయిపోయింది. ఇదిగోండి, వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ నేమ్, ఫీల్డ్ నేమ్, పేజ్ సైజ్. అక్కడ 10 ఉన్నాయి కదా, 5 వేస్తున్నా. సేవ్ దిస్. నౌ హౌ మెనీ వీఆర్ గెటింగ్? 20. అక్కడ 12 అంటే ఇప్పుడు ఏంటంటే పేజ్కి 5 అంటే 24 pages. బికాస్ ఆఫ్ 120 రికార్డ్స్ కదా. బికాస్ ప్రీవియస్గా 10 ఉన్నాయి, ఇప్పుడు వెన్ ఎవర్ గో టు 12 కాస్త డబుల్ అవుతాయి. హౌ మెనీ పేజెస్? 24 pages. రిఫ్రెష్ ద బ్రౌజర్. వచ్చినాయా? రాలేదుగా. ఇదిగో 12 ఉన్నాయి, లాస్ట్ పేజ్ 12. ఇదిగో 111 to 10 రికార్డ్స్ వచ్చినాయి. అదేంటి మరి, మనం 5 అన్నాగా. ఎందుకని రాలేదు? నే ఉండదు అసలు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఈ క్లాస్కి ఈ క్లాస్కి ఏంటి సంబంధం? నో రిలేషన్ కదా. దట్ వన్ క్లాస్ యూ డిఫైన్డ్, ఓకే, యాక్సెప్టెడ్. సో వాట్ టు డూ నౌ? ఎక్కడ? ఇక్కడ ఎలా? సో ఇన్సైడ్ దిస్ వన్ దేర్ ఈజ్ వన్ మోర్ పారామీటర్. వాట్ ఇస్ ద పారామీటర్ నేమ్? పాజినేషన్ క్లాస్. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? మై పాజినేషన్. అంటే ఇప్పుడు విచ్ క్లాస్ ఇక్కడికి వెళ్తుంది? కర్సర్ గోస్ టు హియర్, పేజ్ సైజ్ 5. నౌ యూ హ్యావ్ టు రిఫ్రెష్. అయ్యో,
నౌ గో టు ఇప్పుడు రీఫ్రెష్. ఇదిగోండి ఎన్ని 24. ఫస్ట్ పేజ్కి క్లిక్ చేయండి. ఇదిగోండి 1 2 3 4 5 24 పేజెస్ 5 రికార్డ్స్. ఐ వాంట్ టు 6 కావాలనుకుందాం. 6 సేవ్, కమ్ టు హియర్, రీఫ్రెష్. 20 పేజెస్, ఇన్వాలిడ్ పేజ్ 24 ఉంది కదా అందుకని. ఎస్ ఏపీఐ. హౌ మెనీ పేజెస్? 20. పేజ్కి 6 ఆర్ దేర్. దట్ ఈస్ ద వే. సరే ఇక్కడ చూడండి. వన్స్ ఐ క్లిక్ ఆన్ 3, ఇదిగోండి క్వెరీ పారామీటర్. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ క్వెరీ పారామీటర్. ఏమంటున్నాడు క్వెరీ పారామీటర్? 127.0.01 API పేజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ పేజ్ బదులు నాకు ఇలా రావాలి. ఐఎమ్ గివెన్ మై పేజ్ అంట. ఈజ్ ఇట్ కమింగ్? రాదు, నో ఛాన్స్. కావాలంటే ఇదిగో చూడండి, దీన్ని కాపీ చేసి గో టు న్యూ బ్రౌజర్, సెండ్ ద రిక్వెస్ట్. ఐఎమ్ గెటింగ్ పేజ్? నో ఛాన్స్. ఇట్ ఈస్ గెట్టింగ్ ఓన్లీ విచ్ పేజ్? ఫస్ట్ పేజ్. కానీ నాకు ఏ పేజ్కి వెళ్ళాలి? థర్డ్ పేజ్కి వెళ్ళాలి. మరి హౌ టు గెట్ దట్ థర్డ్ పేజ్? ఓకే, సరే వన్ బై వన్ ఐ విల్ టెల్. ఫస్ట్ views.py, take a class. This is the class name. Page size 5 ఇద్దాం. This is removed. తర్వాత inside class employee, after query set serializers, ఈ రెండు మీకు అలా తెలుసు కాబట్టి నాట్ రిక్వైర్డ్. ఆఫ్టర్ ఎంప్లాయీ pagination క్లాస్ మెన్షన్ చేయండి. దట్ ఈస్ ద వే. So once I'm given, this is the requested URL. ఇంకోండి http 127 question mark page equal to 3. This is called as query parameter. Instead of this, query parameter name as my page అని రావాలి. అంటే this once I send this request, I will get the page. How to give query parameter? నాకు ఇస్తే అది రాలేదు. జస్ట్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఓన్లీ 3 అన్నా కూడా ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద ఫస్ట్ పేజ్ ఓన్లీ. ఇదిగోండి 1 2 3 4 5 ఇట్ ఈస్ డిస్ప్లేడ్. ఇలా మై పేజ్ 3 అన్నా సరే ఫస్ట్ పేజ్ 1 2 3 4 5 రికార్డ్స్ కేమ్. హౌ టు గివ్ మై పేజ్ మీన్స్ గో టు హియర్. ఇన్సైడ్ యూ హ్యావ్ టు గివ్ వన్ మోర్ పారామీటర్ ఇస్ దట్ ఈస్ పేజ్ క్వెరీ పారామీటర్. వాట్ టు గివ్? మై పేజ్. కమ్ హియర్. ఇందాక చూడండి 3 అన్నాం, ఫస్ట్ పేజ్ వచ్చింది. ఇప్పుడు రన్ దిస్. ఇవ్వండి, ఈజ్ ఇట్ కేమ్ థర్డ్ పేజ్ ఆర్ నో?
గివ్ 9, ఇట్ విల్ గోస్ టు ఇదిగోండి 9th పేజ్కి వెళ్ళింది. సో అట్లా విల్ బి డిస్ప్లేడ్ అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ పేజ్ క్వెరీ పారామీటర్ ఈక్వల్ టు మై పేజ్. My requirement is I have to go to the so and so page number 3, and I want to display page size equal to 13 records రావాలి. థర్డ్ పేజ్ 13 I want to display, ఇది my requirement. థర్డ్ పేజ్ 13 records I want to display. సో అంటే అప్పుడు పేజ్ సైజ్ కదా, ఐ వాంట్ టు గివ్ నెక్స్ట్ వన్ పేజ్ సైజ్ క్వెరీ పారామీటర్ నెంబర్. దెన్ what is the send request, how to send the request means we have to given this one. Yeah, request is give to this పేజ్ సైజ్ అని ఇవ్వకూడదు, నెంబర్ NUM అన్నాం కదా, నెంబర్ ఈక్వల్ టు 13. ఇప్పుడు కాపీ ద రిక్వెస్ట్, కమ్ టు ద బ్రౌజర్, పేస్ట్ పేజ్ నెంబర్ 3. ఎస్, హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్? 13 ఆర్ దేర్. 1 2 39 లాస్ట్, ఫస్ట్ 11. సైజు 13 వద్దు, నాకు 3 కావాలి. యా, పేజ్ నెంబర్ 3లో 7 8 9 3 వచ్చినాయి. సో ఈచ్ పేజ్కి హౌ మెనీ రికార్డ్స్, ఇక్కడ యూ కెన్ సెట్ ద వాల్యూస్. 3 ఇస్తే ఎన్ని ఉన్నాయి? 40 పేజెస్ క్రియేట్ అయినాయి. అట్లా యూ కెన్ గివ్ నెంబర్ అండ్ సైజ్ ఆల్సో. ఇట్లా వీ హ్యావ్ టు సెండ్ ద రిక్వెస్టెడ్ URL. ఇది యూ హ్యావ్ టు గివ్ పేజ్ సైజ్ క్వెరీ పారామీటర్ ఈక్వల్ టు నెంబర్. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఐ హ్యావ్ టు ప్రొవైడెడ్, ఇదిగోండి పేజీ నెంబర్ 2, ద నెంబర్ ఈస్ 60 ఉన్నాయి కదా, 30 అందం. ఇదిగోండి 4 పేజెస్లో డిసైడ్ అయిపోయింది. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. పేజ్కి ఎన్ని ఉన్నాయి? 30 ఆర్ దేర్. ఇఫ్ యూ గివ్ 60 ఉంటే ఎన్ని పేజీలు వస్తాయి? 2 పేజీల్లో అయిపోద్ది. ఫస్ట్ పేజ్లో ఒక 60, 1 నుంచి 60 వరకు,
సెకండ్ పేజ్లో 61 నుంచి 120 వరకు. అలా కాకుండా ఐ వాంట్ టు సెట్ మ్యాక్సిమం లిమిట్ టు ద పేజ్. అది దాటి ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే. హౌ టు సెట్ ద మ్యాక్సిమం, హౌ టు సెట్ మ్యాక్స్ పేజ్ సైజ్. Then we go with next one. Maximum page size parameter 15. అంటే I have to limit 15 ఇచ్చాను ఇప్పుడు. Come to here, page number 2, I need to ask 20. Am I getting? No chance. ఇదిగోండి 16 నుంచి 30 అంటే ఎన్ని వచ్చినాయి? 15 రికార్డ్స్ వచ్చినాయి. ఈవెన్ ది వర్ గివెన్ 20 అవ్వదు. సరే 14 ఇద్దాం. ఎస్, యాక్సెప్టెడ్. ఇదిగోండి 28 వరకే వచ్చినాయి. అలా వీ హ్యావ్ టు గివ్ అనమాట. మ్యాక్సిమం పేజ్ సైజ్ యూ హ్యావ్ టు సెట్ ద లిమిట్. So now my requirement is maximum size 15 I am given. Okay, బాగానే ఉంది. Come to here, sir. Take the 15 maximum size. Yes. I have to click on 3, 4, 5, 6, 7. What is the last page? 8th page. 8 into 15, 120 records కాబట్టి 8th page. Yeah. Next page ఉంటుందా? Null. What is the previous page? 7th page. ఇది పేజ్ నెంబర్ 7. Maximum 15. అట్లా కాకుండా దేర్ ఒక 250 రికార్డ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద లాస్ట్ పేజ్ నెంబర్? ఐ డోంట్ నో. పేజ్కి సమ్ 8 or 7 రికార్డ్స్ ఐ వాంట్ టు డిస్ప్లే. ఇన్స్టెడ్ ఆఫ్ మై పేజ్ ఐ వాంట్ టు రైట్ జస్ట్ ఎండ్ పేజ్. ఐ వాంట్ టు డిస్ప్లే మై పేజ్. మై పేజ్ తీసానా? మై పేజ్ ఈక్వల్ టు ఎండ్ పేజ్ అనాలి. లాస్ట్ ఎండ్ పేజ్లో జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే 4 రికార్డ్స్ ఓన్లీ అనాలి. అప్పుడు 120 రికార్డ్స్ కాబట్టి ఎన్ని పేజెస్ వస్తాయి? 30 వస్తాయి. బట్ ఐ డోంట్ నో పేజ్ నెంబర్. ఐఎమ్ ఆస్కింగ్ ఎండ్ పేజ్. అంటే యూ గో టు ద లాస్ట్ పేజ్, డిస్ప్లే ద లాస్ట్ 4 రికార్డ్స్. హౌ టు గెట్? ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, రాదు. ఏమన్నాడు? ఇన్వాలిడ్ పేజ్ కాదు. ఎందుకంటే మై పేజ్ అనేది మీరు 3, 4, 5, 6 హౌ టు గివ్. మరి హౌ టు గివ్ దిస్ టైప్ ఆఫ్ ఎండ్ పేజ్? ఫర్ దిస్ కమ్ టు దిస్ లాస్ట్ అండర్ స్కోర్ పేజ్ స్ట్రింగ్. వాట్ యు వాంట్ టు గివ్? ఎండ్ పేజ్. ఇప్పుడు కమ్ టు బ్రౌజర్ సార్. ఇప్పుడు చూడండి ఎండ్ పేజ్ నెంబర్ 4. ఇదిగోండి లాస్ట్ పేజ్ ఎంత? 30. 30లో 4 రికార్డ్స్ ఇచ్చిపోయిందా లేదా? సపోజ్ నెంబర్ 6. అప్పుడు లాస్ట్ పేజ్ ఎంత అవుతుంది? 20. 20 into 6, 120. ఇదిగోండి లాస్ట్ పేజ్ 20 ఉందా లేదా? దెర్ ఇస్ నో నెక్స్ట్ పేజ్. సో ఐ హ్యావ్ టు గివ్ క్వెరీ పారామీటర్ లైక్ దిస్. Last page string. Then your query parameter is this one.
మాక్సిమం బై దిస్ వీకెండ్ అయిపోద్దండి మనది. సాటర్డే ఇస్ ద లాస్ట్ క్లాస్. రేపు ఫ్రైడే కదా, రేపు అవదులే, సాటర్డేతో లాస్ట్. సార్ నౌ I provided in this views.py. Here I have to return the pagination class and I used, but general ga views.py lo you have to write only business logic only. That is the purpose of views. But you have to mention some extra class and all these things. It is not recommended. Mari what to do? Views.py lo రాయకూడదు the code. Just to me understandable purpose కి రాసాం మనం. మరి where can I write this code? Cut this total thing. Because of here only business logic, this only I have to write. మరి where we can write that code? Inside your test app, right click, take a Python file. What is the file name? Pagination. Like serialization, serializers, forms ఉన్నాయి కదా, ఇక్కడ పేస్ట్ చేయండి ఆ కోడ్ మొత్తాన్ని. Reusability purpose. Pagination is the module name. Inside one class is there. This I want to use here. What to do? Only one single line. What we have to write? From ఎక్కడున్నది? Test app dot pagination. Import. What is the class name? My pagination. ఇప్పుడు సింపుల్గా అయిపోయిందా లేదా? That is the recommended one. Now also you can save just ఒక query. I have to give last page 20 records. ఎక్కడ ఎర్ర కొట్టింది? ఏమైంది? కరెక్టే కదా? ఎర్రే ఉన్నాడు అసలు. మాడ్యూల్ నాట్ ఫౌండ్ అన్నాడు. లైన్ నెంబర్ 5 ఇక్కడ పోయింది. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అక్కడ PAGINATION. కరెక్టే కదా? స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? వారని మరేం చేయడు? అయితే గితే స్పెల్లింగ్ మిస్టేకే, అంతకుమించి ఏముండదు. క్యాపిటల్ పియా కాదు. మై ప్యాజినేషన్ మై పీ స్మాలే కదా. TSTAPP PAGINATION. మై ప్యాజినేషన్. నేను రావులు. స్మాల్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. ఎనీవన్ ఫైండ్ అవుట్? ఉంది. ఐ డిడ్ మిస్టేక్. ఎక్కడ ఫైండ్ అవుట్ చేయండి ఎవరన్నా. అండి ఎక్కడుంది? ఫ్రమ్ టెస్ట్ యాప్ డాట్ ప్యాజినేషన్ రాంగా కరెక్టా? ఏందే యువర్ ఆల్ ద డిజాంగో ప్రొఫెషనల్స్, పైథాన్ ప్రొఫెషనల్స్. చిన్న మిస్టేక్ అనుకోవట్లేదు. చెప్పనా ప్రాబ్లం? మాడ్యూల్ అవును, ప్యాజినేషన్ డాట్ పి మాడ్యూలే కదా. అదిగో మరి టెస్ట్ యాప్ డాట్ మోడల్స్ అనేది ఏంటిది? మాడ్యూలే కదా. మరి ఎంప్లాయీ వ్యాలిడే కదా.
టెస్ట్ యాప్లో మోడల్స్ ఉంది, మోడల్స్లో ఎంప్లాయ్ ఉంది. టెస్ట్ యాప్లో ప్యాజినేషన్ ఉంది, దానిలో మై ప్యాజినేషన్ క్లాస్ ఉంది. మరి కరెక్టే కదా? మరి అయినా ప్రాబ్లం ఉంది. చూడండి, ప్రాబ్లమ్ ఈజ్ అబ్జర్వ్ కేర్ఫుల్గా. దిస్ ఇస్ ద ప్యాజినేషన్ డాట్ పీవే క్లాస్, అవునా? ఈ ప్యాజినేషన్ పీవే నేను ఎక్కడ క్రియేట్ చేసా? బై మిస్టేక్ విత్ రెస్ట్ C1లో చేసా. మరి అది ప్రాబ్లం. ఎక్కడ ఉండాలి క్లాస్ అది? ప్యాజినేషన్ ప్రాజెక్ట్లో టెస్ట్ యాప్లో క్రియేట్ చేయాల్సింది నేను తీసుకెళ్ళి ఇక్కడ క్రియేట్ చేసా బై మిస్టేక్ విత్ రెస్ట్లో. టెస్ట్ యాప్లో పెట్టా, అవునా కదా? అది ప్రాబ్లం. ఇక్కడ చెయ్యాలి. సో రైట్ క్లిక్, న్యూ, పైథాన్ ఫైల్, ప్యాజినేషన్, ఇక్కడ రాయండి కోడ్. ఇది కరెక్ట్. విత్ రెస్ట్ సిలో కాదు. C1లో రాసానా? ఇక్కడ పెట్టాం మనం. అది ప్రాబ్లం. ఓకే, నౌ చెక్ దిస్. సర్వర్ రీస్టార్ట్ అవ్వలా? ఇప్పుడు ఓకే. ఇదిగోండి పేజ్, ఎండ్ పేజ్ 60 ఉండాలి, లాస్ట్ పేజ్ అదేంటి 8 ఉన్నాయి, 6 ఉండాలిగా. 120 రికార్డ్స్ 6 రావాలి కదా. ఆహా, లేదులే. నన్ను మ్యాక్సిమం పేజ్ సైజ్ ఎంత? 15 కదా, అంటే 15 అంటే 8 15 120 సరిపోయింది. యా, సో 20 తీసుకోవద్దు, 2 ఇవ్వండి. నౌ ఇట్ ఈస్ వ్యాలిడ్. లాస్ట్ పేజ్ 2 రికార్డ్స్ అంటే ఇదిగోండి 60 పేజెస్. లాస్ట్ పేజ్లో 119 120. ఇది కరెక్ట్ అప్రోచ్. సో ఇన్ టెస్ట్ యాప్ create pagination.py file. Inside write this code. ఇది correct approach. Import this news.py dot pagination, import my pagination. That is the way.
సార్ అది ఫస్ట్ క్లాస్ పేజ్ నెంబర్ పాజినేషన్. సెకండ్ది కమ్ టు పాజినేషన్, లిమిట్ ఆఫ్ సెట్ పాజినేషన్, ఇది రెండోది. కాపీ సెకండ్ క్లాస్ లిమిట్ ఆఫ్ సెట్. My requirement is here. Display 40 resources. Display 40 resources. Starts from 56th index. అంటే అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? 57th రికార్డ్ నుంచి వస్తుంది. ఇట్ విల్ కమ్ 57th బికాస్ ఇండెక్స్ స్టార్టెడ్ ఫ్రమ్ 0. కాబట్టి 57th రికార్డ్ నుంచి రీడ్ అవ్వాలి అది. హౌ టు ప్రొవైడెడ్. ఇక్కడ 2 things are there, simple. What is the limit? 40. Where you can start, that is offset. ఎక్కడి నుంచి? 56th. కానీ మనకు వచ్చేసి 57th ఐడి నుంచి 40 కౌంట్ చేసి 97 96 అంతే అంత విల్ బి డిస్ప్లేడ్. 57 40 97 వరకు డిస్ప్లే అవుతుంది. హౌ టు డూ? కమ్ టు దిస్. గో టు ద, దట్ ఈస్ వై ఐఎమ్ గివెన్ రీయూజబుల్ పర్పస్. ఇదిగోండి, దిస్ ఇస్ ద మై పాజినేషన్ క్లాస్. డిఫైన్ వన్ మోర్ క్లాస్. రైట్ ఇయర్ క్లాస్ కదా, క్లాస్ మై TION pagination 2. What is the class name? Limit offset pagination. Pass. దీన్ని అక్కడ ఇన్హెరిటెడ్ చేయండి. మై pagination 2. Go to view sir. Comma my pagination 2. Give this class here. మనం అక్కడ కోడ్ ఏం రాయిలా. ఇఫ్ యూ రిఫ్రెష్ ద బ్రౌజర్, వాట్ విల్ హ్యాపెన్స్? ఏమి రాయలేదుగా. పాస్ అన్న, ఇదిగోండి క్లాస్ ఇచ్చాను. మై pagination class is there. Okay, so automatically it will goes to this class. Go to pagination. ఇక్కడికి వచ్చింది. ఏం రాయలే కోడ్. దెన్ సింగిల్ పేజ్. ఎస్, 1 page 120 రికార్డ్స్. రాంగ్. ఇంకోండి ఎన్ని పేజీలు? ఎందుకని? డిఫాల్ట్. అక్కడ నేను ఇచ్చాం కదా సెట్టింగ్స్లో, ఏమి ఇచ్చాం? గ్లోబల్ ఇచ్చామా లేదా? అందుకని, ఎందుకంటే లోకల్లో యూఆర్ నాట్ రిటన్ ఎనీ కోడ్, అందుకని గ్లోబల్. బట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ యూ హావ్ టు రైట్ యువర్ ఓన్ కోడ్. ఇప్పుడు మీరు రాయాలి. సో నౌ హియర్
ఇప్పుడు ఏమైంది గ్లోబల్ సెట్టింగ్స్ కదా ఓకే చూడండి ఇప్పుడు జాగ్రత్తగా కమ్ టు దిస్ క్లాస్ రిమూవ్ దిస్ పాస్ I have to give default limit equal to 15 sorry 15 andam come to here API I want to provided what is the question mark what is the parameter of set equal to 50 andam ఇంకోండి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు 51 బికాస్ ఆఫ్ 15 ఎక్స్ అంటే 51 నుంచి హౌ మెనీ 65 వరకు 15 రికార్డ్స్ బికాస్ డిఫాల్ట్ మ్యాక్స్ అంటే స్టార్టెడ్ ఆఫ్సెట్ 50 ఇచ్చాను నో మై రిక్వైర్డ్ పారామీటర్స్ కావాలి మై లిమిట్ మై ఆఫ్సెట్ అని కావాలి దెన్ ఇదిగోండి లిమిట్ క్వెరీ పారామీటర్ ద వర్డ్ లిమిట్ మై లిమిట్ నెక్స్ట్ ఆఫ్సెట్ క్వెరీ పారామీటర్ మై ఆఫ్సెట్ ఆఫ్సెట్ అనేది డిఫాల్ట్ నౌ ఐ వాంట్ టు గివ్ maximum limit max limit is 20 now the query parameter is remove this first what it is my limit equal to 25 and my offset equal to 40 and it should be started from 41 to how many వస్తాయి అంటే ఎక్కడి వరకు కావాలి 60 ఇదిగోండి 41 it is started 55 వరకు వచ్చినాయి ఎందుకని యా మాక్సిమం ఎంత ఇచ్చాం మాక్సిమం లిమిట్ 20 అలా ఇచ్చిన ఎంత రావాలి 60 దాకా రావాలిగా మరి అదేంటి డిఫాల్ట్ లిమిట్ 15 మ్యాక్స్ 20 అన్న 41 టు 20 60 వరకు రావాలి 55 వచ్చినాయిగా కాదు ఇదిగోండి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది మై లిమిట్ ఇదిగోండి 41 టు ఇదిగో 60 వచ్చినాయా లేదా మ్యాక్సిమం ఇందాక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది పైన అది మిస్టేక్ సో నౌ హియర్ టేక్ దిస్ pagination class then send this request 41 to 60 only we will get because of 20 that is the second class limit offset
So that is the second class, limit offset pagination. So maximum మన Django class అయితే start అయితే finish. That is the last class. Next ఇంకా 7:30 classes are not there. Sunday I will take the class that not our Django Python classes. Morning 10 to 11:30 వరకు class ఉంటుంది. If anybody interested, you can attend. In that what I expend is అదే in that hacker rank లో I'm uploading questions కదా. Those questions I will like because 6 o'clock batch వాళ్ళు చాలా మంది ట్రై చేస్తున్నారు. బట్ దోస్ పీపుల్ ఆర్ అసలు హౌ టు సబ్మిట్ కోడ్ ఏంటని కూడా సరిగ్గా రావట్లేదు వాళ్ళకి. అందుకని దే ఆర్ ఆస్కింగ్ టేక్ ద క్లాస్. మీరంటే ప్రొఫెషనల్స్ కాబట్టి రాకపోవచ్చు. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్. బట్ 6 o'clock వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ రమ్మని చెప్పాను. వాళ్ళంటే ఇంకా బేసిక్స్లో దే ఆర్ దేర్. ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ ఈజ్ దేర్. దట్ హ్యాకర్ ర్యాంక్ ప్రజెంట్ 30 ప్రోగ్రామ్స్ అప్లోడెడ్. 35 అనుకుంటా. ఈరోజు 5 పెట్టాను. మొత్తం 350 ఉన్నాయి నా దగ్గర. 350 ఐ విల్ అప్లోడ్. ఎవ్రీ సండే ఒక 15-20 క్వశ్చన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కమ్ 10 to 11:30. లేదు ఆన్లైన్ ఆల్సో. ఆన్లైన్ లింక్ ఐ విల్ పోస్ట్ ఇన్ ద గూగుల్ క్లాస్ రూమ్ కానీ ఆర్ మన టెలిగ్రామ్ ఛానల్ ఐ విల్ పోస్ట్ ఆన్లైన్ లింక్. కుదిరితే ఆన్లైన్ వినండి. జస్ట్ ఆ ప్రోగ్రామ్ టెస్ట్ కేస్, హౌ టు రైట్ ద ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద సొల్యూషన్. ఒక్కొక్క ప్రోగ్రామ్కి సమ్ స్టూడెంట్ దే ఆర్ గివెన్ సమ్ లెంతీ ఆన్సర్స్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. బట్ సింపుల్ వేలో ఒక 2-3 లైన్స్ కాంప్రహెన్షన్స్ లాంబ్డా ఫంక్షన్స్ వాడి హౌ టు సాల్వ్ చెప్తాను. షార్టెస్ట్ వేలో. ఇఫ్ యూ వాంట్ రైట్ యూ కెన్ రైట్ లెంతీ కోడ్ ఆల్సో, నో ప్రాబ్లం. మ్యాక్సిమం సండే 10 to 11:30 is the class. Offline, online, your wish, which is comfortable for you, that you can attend. Sir, third class, cursor. Cursor pagination, మూడోది. కాపీ పేస్ట్. ఇది థర్డ్ వన్. కర్సర్ pagination. In this, my requirement is I want to display all employees of their salaries according to ascending order. Page ki 5 I can require to get all records according to ascending order of EMP salaries, but 5 per page. To get all the records according to ascending order of employee salaries, but page ki 5 undali. That is my question. For example, చూడండి ఇప్పుడు what I was doing is, ఇదిగోండి, take a third class. Class my pagination 3. What is the class? Cursor pagination. Same, pass. Import this class, go to the views, paste it. Copy the class, give this class reference, my pagination 3. Now, anyone guess? My pagination I am given. Pagination lo I mentioned the class pass. If I send the request normal ga, what will happen, sir? ఇప్పుడు ఏమవుద్ది? పేజీకి 6. అదేంటి, ఎన్ని పేజీకి? 10. So how many pages will be displayed? 12 pages. Is it applied global settings or no? అంతేనే కదా, ఇందాక అదే కదా, అదే ఇప్పుడు చెప్తారు అందరూ. ఎస్, రాంగ్. we will get error this time. అదిగోండి, because of in the previous case it is applied the default settings, page ki 10 12 pages, but now
You are sorting. You have 4 columns. Which column based on sorting? Number, name, salary, address. I have to mention. అది అడుగుతున్నాడు. సపోజ్ నెంబర్ బట్టి యూ వాంట్ టు సార్ట్, టేక్ ఎంప్లాయీ నెంబర్. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? బేస్డ్ ఆన్ శాలరీ. అంటే దట్ కాలమ్ యూ హ్యావ్ టు మెన్షన్ అనమాట కంపల్సరీగా. సో వాట్ టు డూ నౌ? pagination. This is the class. In the views.py, I have to give pagination class equal to 3. I provided third class. Send the request. We will get error. Adi problem. Cannot resolve keyword created into field. Choices are address, name, number, salary, ID. Which one you want? You can give based on that. ID is normal ascending order కాబట్టి అవసరంలా. నాకు శాలరీని బట్టి I want to ascending order లో కావాలి. That is the requirement. So based on which column you are కాబట్టి now go to the .py class, sir. Okay. Now pass అన్నాం కదా, don't give pass empty class. Remove. Which column you want to go? ఇదిగోండి ఆర్డరింగ్. విచ్ కాలం మనకు కావాల్సింది? ఈ శాలరీ. నేమ్ అయితే నేమ్, ఎవర్ విష్, వాట్ ఎవర్ ఈజ్. పేజ్కి ఎన్ని? 5. నౌ ఎస్, కమ్ టు దిస్, రీఫ్రెష్. బేస్డ్ ఆన్ శాలరీ, లీస్ట్ శాలరీ 10,097. పేజ్కి 5 ఉన్నాయి. బో ఇలా నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఎప్పటికి వెళ్తుంది ఇది? అయిపోయింది లాస్ట్ పేజ్. హైయెస్ట్ శాలరీ ఎంత? 19,956. డిస్ప్లే అయిందా లేదా? పేజ్కి 5 అన్నాం. పేజ్కి ఒక ఎక్కువ ఇచ్చాం అనుకోండి, 62 పేజెస్లో తెగిపోద్ది మొత్తం.
సార్ ఇప్పుడు చూడండి, పేజ్కి పై ఉన్నాం కాబట్టి చాలా పేజెస్ ఆర్ కేమ్ బేస్డ్ ఆన్ ఈ సాలరీ కేమ్ నేమ్ ఇవ్వచ్చు, అడ్రస్, యువర్ విష్, ఎనీథింగ్ యూ కెన్ ప్రొవైడ్. జస్ట్ అవర్ ఐడియా సేక్కి 40 ఇద్దాం, జస్ట్ 3 పేజెస్లో అయిపోతుంది. కమ్ టు హియర్. ఇదిగోండి, ఫస్ట్ పేజ్ 40 రికార్డ్స్ ఆర్ దేర్. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. నెక్స్ట్ బటన్ డిజేబుల్ అయిపోయింది. ఇదిగోండి, హైయెస్ట్ శాలరీ 19,956. దిస్ ఈజ్ ద శాలరీ కదా. మనం ఒకటి ఎంటర్ చేద్దాం మాన్యువల్గా. గో టు అడ్మిన్, ఎంప్లాయీ నేమ్ 101, ఈ నేమ్ సన్నీ. 20,000 is the highest. Mumbai. Yes. Sir, 101 highest salary 20. Least previous. Least salary 10,097 rupees ఉంది. ఓకే, ఒకటి 10,000 ఇద్దాం. 102 బన్నీ 10,000 హైదరాబాద్. ఎస్, ఓకే ఫైన్. కమ్ టు హియర్, సెండ్ ద రిక్వెస్ట్. ఎస్, రిమూవ్. ఇదిగోండి, లీస్ట్ శాలరీ బన్నీ వచ్చిందా లేదా. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, హైయెస్ట్ ఇంకోటి ఉందనుకుంటా. ఎస్, థర్డ్ పేజ్. హూ ఇస్ దట్ హైయెస్ట్? నాకు ఇప్పుడు రివర్స్ రావాలి, డిసెండింగ్ రావాలి. ఫస్ట్ సన్నీ రావాలి, లాస్ట్లో బన్నీ రావాలి. దెన్ ఇప్పుడు ఎలా? డిసెండింగ్లో రావాలి. అది ఇన్ కేస్ ఆఫ్ డిజాంగ్ అయితే వీ హ్యావ్ టు రైట్ ఫిల్టర్ అని ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ అది లేదు కదా. ఎక్కడ? ఇక్కడ మైనస్ వస్తా. వస్తా మైనస్ పెడితే. సేవ్ దిస్, కమ్ టు హియర్, రిమూవ్ దిస్, సెండ్ ద రిక్వెస్ట్. హూ ఇస్ ద ఫస్ట్ వన్? 20,000. నెక్స్ట్ లాస్ట్. హూ ఇస్ ద లిస్ట్? బన్నీ. వచ్చిందా లేదా? సో if you want to go to descending order, just ordering equal to minus. Ordering equal to minus ఇవ్వండి బస్. That is the 3 classes: page number, pagination, limit offset, cursor. So ఏంటి differences of these 3 key? First one, page number, pagination. Here we are getting all records page by page. Here we are talking about the page size, but we cannot talk about offset and ordering. All pages we are reading page by page. We never talk about the offset and ordering. అది ఫస్ట్ క్లాస్. లిమిట్ ఆఫ్సెట్ pagination. Here we have to talk limit and offset. Where we can start, how many records.
but we can't talk about ordering. Cursor pagination. Here we are talking about ordering and page size, but we are not talking about offset. The differences of these three classes. Next concept is DRF filtering. Django REST framework filtering. Searching or filtering and ordering of the elements. Searching or filtering concept and sir, now come to this, go to the views.py. దీన్ని తీసేయండి, నాట్ రిక్వైర్డ్, ఏమొద్దు. అసలు నో pagination concept, then automatically default is applicable. In the default, I am given page 10, 12 pages will be coming. That is the story. Yes, 10 records, 13 వచ్చినాయి ఏంటి? లాస్ట్లో 2 యాడ్ చేసాం. ఓకే కరెక్టే, 120 120. ఎస్ సార్, నౌ ఇది స్టోరీ, బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ డోంట్ వాంట్ డిస్ప్లే ఆల్ ద రికార్డ్స్. ద నేమ్స్ హూ కెన్ కంటైన్ జాన్ అని కానీ JOH అని ఉంది కదా, యా, the name who are containing John, only that names I want to display. ఇక్కడ ఒకటి ఉంది, ఉంటేలే ఏదో ఒకటి ఉంటే కంపెనీ, ఇక్కడ ఒకటి ఉన్నాడు. సో మై రిక్వైర్మెంట్ ఈస్ the employees where e name contains JOHN or Allen or Smith, మీ ఇష్టం ఏదో ఒకటి. How to do this requirement? ఎలాగా? డిజాంగ్లో అయితే హ్యాట్ రైట్ క్వెరీస్, సింపుల్ క్వెరీ రాసేస్తాం. మరి ఇన్ దిస్ first one, this technique is called as plain vanilla filtering.
or by using DRF API also. API means internal backend పెడతాం filtering. Just we have to overriding get underscore query set method. So my request is, this is the requested URL. API question mark e name equal to JOHN John. ఇది I am sending request, ఇది పంపిస్తే ఇప్పుడు. So whenever John is there, I want to display all the records. ఇప్పుడు ఇదే రిక్వెస్ట్ ని if I am sending copy, go to browser, పాస్ చేసాం. am I getting records? No chance. ఇదిగోండి ఫస్ట్ నుంచి 30 పేజ్ displayed, requirement not satisfied. Because of all records will be displayed page 10 13 pages, but this is my query set. సార్ ఇక్కడి నుంచి ఈ జాన్ ని రీడ్ చేయాలి. హౌ టు రీడ్ దట్? అది జాన్ ఇవ్వచ్చు, నేను స్మిత్ అని ఇవ్వచ్చు, ఏదని ఇవ్వచ్చు. సో ఇఫ్ దట్ నేమ్ ఈజ్ అవైలబుల్, ఆల్ నేమ్స్ ఐ వాంట్ టు డిస్ప్లే. ఇక్కడి నుంచి హౌ టు రీడ్? ఫస్ట్ వన్, వన్స్ ఐ am typing some text address bar, clicking on enter button, which type of request? Get request. From there, how to read that name? Is it a key value pair or no? Yes, a dictionary. So observe carefully. Go to views. Okay. Yes. In this, you have to write def. What is the method? Get underscore query. Predefined method. This is the, because this method is available list API view. That method I am overriding into our child class. Sir, how to get all records? Employee dot objects dot all stored into one variable. What is the variable? Query set. Yes. Now, what I was doing this query set, in this I want to do the filterization. Self dot current class self dot request, current request dot which request? Get. That is a dictionary. Inside what I'm passing? Get. ఎందుకని I'm using get అంటే, if I'm using direct e name, ఒకలా లేదనుకోండి కీ ఎర్రర్, ప్రోగ్రామ్ టెర్మినేటెడ్. అదే లేదనుకోండి నన్ విల్ రిటర్న్, ఎంటీ పేజ్ విల్ బి డిస్ప్లేడ్. దట్స్ ఏ గెట్ కమాండ్. గెట్ ఆఫ్ వాట్ ఈస్ ద కీ? వై ఆమ్ యూజింగ్ ఈ నేమ్? ఇదిగోండి క్వెరీ పారామీటర్లో వాట్ ఈస్ ద కీ? ఈ నేమే కదా. దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ఈ నేమ్. ఎస్, స్టోర్డ్ ఇన్ టు సమ్ వేరియబుల్ నేమ్. What is the meaning of dictionary get method? If name available, return that value. Name not available, return value none value. Based on that right condition. Boss, if name is not none, and not none, ante compulsory ga I'm getting that name. Now, override your query set with QS dot. What is the function? Filter. Which column? Ename underscore underscore. What is the function? Contains equal to, what can I pass? Name I am passing. Come outside, return that query set. Check the server, restarted. Yes, I am taking the name. ఒకవేళ JOH ఎంత నేమ్స్ ఉంటే విల్ బి డిస్ప్లేడ్. ఇదిగోండి 3 రికార్డ్స్ ఉన్నాయి. జాన్సన్, సమంత జాన్సన్ అంట. అబ్బో, జాన్ విల్సన్ ఉందా లేదా? ఎస్ ఉన్నాయిగా డిస్ప్లేడ్. ఒకవేళ స్టార్ట్స్ విత్ ఏదైనా మన నేమ్ ఇద్దాం, ఏముండదు కదా. ఇదిగోండి ఏమన్నాడు? null. అదే get, if I'm not using, error you are getting, key error you are getting, program terminated. ln లేదు. స్మిత్ ఉన్నాయి. ఇదిగోండి 1 2 3 4 5 ఉన్నాయి. కౌంట్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న కౌంట్ 5 ఆర్ దేర్. అలా విల్ బి డిస్ప్లేడ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ టెక్నిక్, ప్లెయిన్ వెనీలా ఫిల్టరింగ్.
నిన్న హాస్టల్‌లో చికెన్ ఉందా? అయిపోయిందా ఎళ్ళేసరికి? కొంచెమే ఉందా? అలా చెప్పండి కొంచెం ఎక్కువ వండమని. ఇంకెందుకు మళ్ళీ 2 రోజులైతే మళ్ళీ పెడతారు కదా చికెను. సార్ అది ఫిల్టరింగ్‌లో ఫస్ట్ వన్ ప్లెయిన్ వెనిల్లా ఫిల్టరింగ్. తర్వాత బ్యాక్ ఎండ్ వి హావ్ టు ప్రొవైడ్ బై యూజింగ్ DRF API ఆల్సో. నెక్స్ట్ ఐ హావ్ టు ప్రొవైడెడ్ ఆర్డరింగ్. హౌ టు డిస్ప్లే బేస్డ్ ఆన్ నంబర్స్, నేమ్స్, సాలరీస్. దీని తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ కాన్సెప్ట్ సెషన్ అథెంటికేషన్ అండ్ బేసిక్ 2 టైప్స్ ఉన్నాయి కదా! వన్స్ దోస్ 2 డన్, ఫైనల్‌గా లాస్ట్ డేలో వాట్ ఐ వాస్ టెల్లింగ్ ఈస్ ఆల్రెడీ వన్ ప్రాజెక్ట్ ఈస్ దేర్ డిజాంగో డెవలపర్ ఇంప్లిమెంటెడ్ కంప్లీట్ ప్రాజెక్ట్. నౌ అవర్ రోల్ ఈస్ API డెవలపర్. హౌ టు క్రియేట్ వన్ API టు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఇన్ ద రియల్ టైమ్ అదొక్కటి తెలిస్తే దట్ ఈస్ ఎనఫ్. బట్ అప్ టు వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ ఆర్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ సేక్. యాజ్ API డెవలపర్, హౌ టు డెవలప్ API ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. అది లాస్ట్ క్లాస్లో ఐ విల్ టెల్ సాటర్డే. సో టుమారో రిమైనింగ్ కాన్సెప్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ordering, basic authentication, session authentication, those things. Sorry. Bye everyone. Tomorrow we'll continue. రాబాబు ఉన్నాడా?